Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AV Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AV Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. ఇరాన్ ఇటీవల ఒక సంచలనమైన ప్రకటన చేసింది. ఇజ్రాయెల్కు సంబంధించిన న్యూక్లియర్ ఫెసిలిటీస్, న్యూక్లియర్ సీక్రెట్స్ అన్నీ మాకు దొరికాయి, మేము వాటిని బహిర్గతం చేస్తాం, రివీల్ చేస్తామని. ఎందుకు అంటే ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్య దీర్ఘకాల వైరం. ఇజ్రాయిల్ అణ్వాయుధాలు తయారు చేసుకుంది, అణ్వాయుధాలు కలిగి ఉంది అనేది ఇరాన్ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. కానీ ఇజ్రాయిల్ మాత్రం ఆ ఆరోపణను ధృవీకరించడం లేదు, తిరస్కరించడం లేదు. అంటే ఒక రకంగా వ్యూహాత్మక మౌనాన్ని, స్ట్రాటజిక్ సైలెన్స్ను ఇజ్రాయెల్ మెయింటైన్ చేస్తుంది. అంటే ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అని ఒప్పుకోదు, అదే సమయంలో లేవు అని ప్రకటించదు. ఇజ్రాయెల్ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఎన్పిటిలో సభ్యదేశం కాదు కనుక దానిపైన ప్రత్యేకమైన ఐఏఏ సూపర్విజన్ కూడా ఉండదు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ సూపర్విజన్ కూడా ఉండదు. సో ఇజ్రాయిల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ను చూపి ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని డెవలప్ చేసుకుంటోంది. కానీ ఒకవైపు అమెరికానేమో ఇరాన్ అణు కార్యక్రమం పైన ఆంక్షలు పెడుతోంది. ఇరాన్ పదే పదే చెప్తోంది, మేము చర్చలకు సిద్ధం, ఒప్పందాలకు సిద్ధం, మేము పీస్ఫుల్ పర్పజెస్ మాత్రమే వాడతాం, మేము న్యూక్లియర్ మీరు శాంక్షన్స్ ఎత్తివేస్తే మీరు ఐఏఏ కావాలంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ నిఘా కూడా పెట్టండి అని ఇరాన్ అంటుంది. బరాక్ ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అమెరికాకు ఇరాన్కు మధ్య ఈవెన్ అగ్రిమెంట్ కూడా కుదిరింది. డొనాల్డ్ ట్రంప్ వచ్చాక ఒప్పందం నుంచి విరమించుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఒప్పందం చేసుకోమని హెచ్చరిస్తున్నాడు. అమెరికా, యూరప్ ఏమో ఒకవైపు ఇరాన్కు ఉన్నటువంటి న్యూక్లియర్ కెపబిలిటీస్ పైన క్వశ్చన్ చేస్తుంది. ఇరాన్ ఏమో తమ దగ్గర అణుబాంబు లేదు, అణుబాంబు తయారు చేయాలని మేమేమీ అనుకోవడం లేదు అని ఇరాన్ చెప్తుంది. అమెరికా, యూరప్ ఇలాగే ఒత్తిడి చేస్తే మాకు తప్పదు, కానీ ప్రస్తుతానికైతే లేదు మా ఆలోచన అని ఇరాన్ చెప్తుంది. లేదు, ఇరాన్ రహస్యంగా తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తోందని అమెరికా, యూరప్ ఆరోపిస్తుంది. ఇప్పుడు ఇరాన్ ఈ రహస్యాలను కనుక వెల్లడిస్తే ఒక రకంగా అమెరికా, యూరప్ సెలెక్టివ్గా ఇరాన్ టార్గెట్ చేస్తూ ఇజ్రాయిల్ను మాత్రం వెనకేసుకొస్తున్న వారి డబుల్ స్టాండర్డ్స్ బయటకు వస్తాయి. సో ఇప్పుడు ఇరాన్ ఒక రకంగా లెజిటిమసీ పొందుతుంది. ఇప్పటిదాకా అమెరికా, యూరప్ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం తప్పుపడుతున్నాయి. ఇప్పుడు ఒక్కసారి ఇజ్రాయిల్ సీక్రెట్ న్యూక్లియర్ ప్రోగ్రాం గురించి సమాచారం బయటకు వస్తే ఆ ఇరాన్ పైన అమెరికా, యూరప్ పెట్టే విమర్శకు క్రెడిబిలిటీ లేకుండా పోతుంది. సో అందువల్ల ఇప్పుడు చూడాలి ఇరాన్ ఏమి వెల్లడిస్తుంది అని. దాంతోపాటు ఇజ్రాయిల్ న్యూక్లియర్ ప్రోగ్రాం యొక్క సేఫ్టీ, స్టెబిలిటీ కూడా ప్రశ్నార్థకమవుతుంది. ఎందుకంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్ అనేది చాలా సెన్సిటివ్ స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్. అందులో ఇజ్రాయిల్ అయినా ఇరాన్ అయినా రహస్య న్యూక్లియర్ కార్యక్రమం జరపాలి, క్లాండస్టైన్ ప్రోగ్రాం జరపాలి. అలాంటప్పుడు రహస్య కార్యక్రమం బయటికి రావడం అంటే అందులో ఇజ్రాయిల్ అణు సదుపాయాల గురించి, అణ్వస్త్రాల గురించి ఇరాన్కి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళడం అంటే ఇదొక రకంగా ఇజ్రాయిల్ సెక్యూరిటీకి, ఇజ్రాయిల్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ యొక్క భద్రతకు కూడా ఒక రకంగా ప్రమాదం ఏర్పడుతుంది. అంటే పశ్చిమాసియా, వెస్ట్ ఏషియాలో జరుగుతున్న పోరాటాన్ని కొత్త క్వాలిటేటివ్ టర్న్ తీసుకునే ప్రమాదం ఉంటుంది. మూడోది ఏంటంటే ఇజ్రాయిల్ ఒకసారి ఇది నిజమని ప్రపంచానికి తెలిస్తే ఇజ్రాయిల్కు ప్రత్యర్థులుగా ఉన్న అనేక దేశాలు, ఇరాన్ ఒకటే కాదు, వాస్తవంగా అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, జోర్డాన్, ఖతార్ ఇలా అన్ని దేశాలతో అమెరికా ప్రెషరైజ్ చేసి ఇజ్రాయిల్తో క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ అని, అబ్రహాం అకార్డ్ అని,
ఒప్పందాలు చేయించుకుంటోంది. ఈవెన్ ఇటీవల హమస్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేసే ముందు సౌదీ ఇజ్రాయెల్ నార్మలైజేషన్ టాక్స్ కూడా మొదలయ్యాయి. ఇప్పుడు ఒక్కసారి ఇజ్రాయెల్ న్యూక్లియర్ ప్రోగ్రాం నిజమని వెల్లడిస్తే అమెరికా మిత్ర దేశాలు, ఇజ్రాయెల్కు సహజంగా శత్రు దేశాలు ఇప్పుడు ఇజ్రాయెల్ న్యూక్లియర్ ప్రోగ్రామును చూపెట్టి తమ భద్రతకు ప్రమాదం గనక తాము కూడా ఆయుధాలు పెట్టుకోవాలి అనే వాదన పెరుగుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ న్యూక్లియర్ వెపన్ అనేది కేవలం ఇరాన్కే థ్రెట్ కాదు, ఆ ప్రాంతంలో ఉన్న అరబ్ దేశాల అన్నిటికీ కూడా థ్రెట్ అవుతుంది. సో అందువల్ల ఇజ్రాయిల్కు ఇతర ప్రో యుఎస్ అరబ్ దేశాల మధ్య ఉండే రిలేషన్స్ను కూడా ఇజ్రాయిల్ న్యూక్లియర్ సీక్రెట్స్ బయటికి రావడం ఎఫెక్ట్ చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా అందరికీ తెలుసు ఇజ్రాయిల్కు న్యూక్లియర్ బాంబ్ ఉన్నది అని. బహిరంగంగా ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా అమెరికా సాయంతో ఇజ్రాయిల్ ఈ కెపాసిటీ సాధించిందని అంటారు. వీటిని న్యూక్లియర్ థ్రెషోల్డ్ పవర్స్ అంటారు. ఇజ్రాయెల్ కానీ, ఇరాన్ కానీ, నార్త్ కొరియా కానీ ఇవన్నీ న్యూక్లియర్ థ్రెషోల్డ్ పవర్స్. ఒకవేళ ఇప్పటికే వాళ్ళు రహస్యంగా సాధించి ఉండాలి న్యూక్లియర్ కెపబిలిటీ, లేదైనా దే ఆర్ వెరీ నియర్ టు అచీవింగ్ ఏ న్యూక్లియర్ బాంబ్. ఇప్పుడు ఇటీవల ఇరాన్ అధినేత ఖమైనీ కూడా ప్రకటించాడు, మేము ఒకవేళ ఇలాగే అమెరికా మా సావర్నిటీని, మా ఎగ్జిస్టెన్స్ను ప్రశ్నిస్తే మేము మా యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ను ఆపము అని. యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అంటే యురేనియంను న్యూక్లియర్ వెపన్ మెటీరియల్గా మార్చడం, ఆ గ్రేడ్కు దాన్ని శుద్ధి చేయడం. సో ఈ కార్యక్రమాన్ని మేము ఆపమని కూడా హెచ్చరించారు. అనేక మంది మిలిటరీ ఎక్స్పర్ట్స్, గ్లోబల్ ఎక్స్పర్ట్ చెప్పేది ఇరాన్ ఈజ్ హార్డ్లీ 2 weeks అవే ఫ్రమ్ ప్రొడ్యూసింగ్ న్యూక్లియర్ బాంబ్. ఇరాన్ మిసైల్స్ను అన్నిటినీ రెడీ చేసుకొని పెట్టుకుంది, టెక్నాలజీని. అవకాశం వస్తే 2 వారాల్లో అణుబాంబు తయారు చేయగలుగుతుంది అని. ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వైరము వెస్ట్ ఏషియాలో పీస్, సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీని దెబ్బతీస్తుంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య న్యూక్లియర్ ఆర్మ్స్ రేస్, అణ్వాయుధ పోటీ ఈ వెస్ట్ ఏషియా స్టెబిలిటీకి, ప్రపంచ స్టెబిలిటీకి కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఇజ్రాయెల్ పైన ఇంటర్నేషనల్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అమెరికా ఏ దేశం అణ్వాయుధాలు తయారు చేయాలని ప్రయత్నించినా ఆ దేశాలపైన ఆంక్షలు పెడుతూ వచ్చింది. ఇరాన్, నార్త్ కొరియానే కాదు, మన దేశంపై కూడా 1974లో మన అణుపరీక్షలు జరిపినప్పుడు, 1998లో అణుపరీక్షలు జరిపినప్పుడు కూడా ఇదే రకమైన వైఖరిని అమెరికా తీసుకుంది. కానీ ఇప్పుడు తన మిత్ర దేశాలైన ఇజ్రాయిల్, పాకిస్తాన్ లాంటి దేశాల అణు కార్యక్రమానికి అమెరికా సహకరించడంతో పాటు వాటి పట్ల ఉపేక్షించే వైఖరి అనుసరిస్తుంది. ఈ హిపోక్రసీని క్వశ్చన్ చేస్తే భారతదేశం ఈ కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ లాంటి ఒప్పందాలపైన సంతకం చేయలే. మన వాదన ఇది హిపోక్రసీ. మీ దగ్గర అణ్వాయుధాలు పెట్టుకుంటారు, మీ మిత్ర దేశాలకు సహకరిస్తారు వాళ్ళు అణ్వాయుధాలు తయారు చేయడానికి, ఇతరులు మాత్రం అణ్వాయుధాలు తయారు చేద్దని అమెరికా చెప్తుంది. ఇది వివక్షపూరితమైన అణ్వస్త్ర వ్యవస్థ, ఏ డిస్క్రిమినేటరీ న్యూక్లియర్ వరల్డ్ ఆర్డర్. కనుక దీన్ని మేము అంగీకరించామని భారతదేశం మొదటి నుంచి కూడా చెప్తుంది. అందువల్ల అమెరికా మిత్ర దేశమైన ఇజ్రాయెల్ న్యూక్లియర్ సీక్రెట్స్ కనుక బయటికి వస్తే అమెరికా ప్రభుత్వంపై కూడా అమెరికన్ సివిల్ సొసైటీ నుంచి, యాంటీ న్యూక్లియర్ గ్రూప్స్ నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది ఇజ్రాయెల్ పైన ఎందుకు చర్యలు తీసుకోవు అని. సో ఎందుకంటే దీని ఇంప్లికేషన్స్ గ్లోబల్గా కూడా మీకు కనబడతాయి. ఇక అన్నిటికన్నా మించి ఇరాన్ చేస్తున్న వాదనే నిజమైతే ఇజ్రాయెల్కి చెందిన ఈ న్యూక్లియర్ సీక్రెట్స్ ఇరాన్కి ఎలా తెలిసింది? ఎందుకంటే ఇరాన్ న్యూక్లియర్ సీక్రెట్స్ పైన ఇజ్రాయెల్ నిఘా పెడుతూ వచ్చింది. ఇజ్రాయెల్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఇరాన్కి చెందిన టాప్ న్యూక్లియర్ సైంటిస్టులను ఎలిమినేట్ కూడా చేసింది, లేపేసింది కూడా. సో ఈవెన్ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ పైన అటాక్ చేయాలని డొనాల్డ్ ట్రంప్ లాంటి వాడు ఎన్నికల సమయంలో బహిరంగంగానే ఇజ్రాయెల్కు సూచించాడు. బైడెన్ మాత్రం ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ ముట్టుకోవద్దు అంటే
ట్రంప్ మొదలు ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీని అటాక్ చేయాలని కూడా మాట్లాడాడు. సో ఇలా ఇరాన్ అయినా ఇజ్రాయెల్ అయినా ఒకరిపైన ఒకరు బలమైన నిఘా పెట్టుకుంటున్నారు. నిఘా లేకుండానే ఒక టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్ ఇజ్రాయెల్ చంపగలుగుతుంది ఇరాన్కి చెందిన. సో ఈ మధ్య ఇజ్రాయెల్ ఇద్దరిని అరెస్ట్ కూడా చేసింది, వీళ్ళు ఇరాన్ కోసం స్పై చేస్తున్నారని. సో చాలా కాలంగా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సర్వీస్లో, ఇజ్రాయెల్ భద్రతా సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ వాళ్ళు తమ ఏజెంట్లను పెట్టుకోగలిగారన్నది అనుమానం. అలా లేనప్పుడు ఈ న్యూక్లియర్ సీక్రెట్స్ ఎట్లా బయటకు వస్తాయి? వేల డాక్యుమెంట్లు వచ్చాయని చెప్తున్నారు. సో మామూలు సమాచారం కాదు ఇది. ఇక రెండవ పాసిబిలిటీ ఏంటంటే ఆ మధ్య ఇజ్రాయెల్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ను ఇరాన్ హ్యాకింగ్ చేసింది. అలా హ్యాక్ చేసి ఈ సమాచారాన్ని ఏమైనా పొందిందా అనేది అనుమానం. బట్ కారణం ఏదైనా ఇరాన్ క్లెయిమ్ చేస్తున్నట్లు ఇజ్రాయెల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ సీక్రెట్స్ కనుక ఇరాన్ చేతుల్లోకి వెళితే బయటికి ప్రకటించకపోయినా అది ఇజ్రాయెల్కి ఒక మేజర్ సెక్యూరిటీ థ్రెట్ అవుతుంది. అందువల్ల చూడాలి ఇరాన్ ఏం ప్రకటిస్తుంది, దాని ఇంప్లికేషన్ ఏంటి అనేది.